రండి కదలి రండి కదలి రండి కదలి రండి హిందువులారా ధర్మదీప్తి వెలిగిద్దాం బంధువులారా కదలి రండి హిందువులారా ధర్మదీప్తి వెలిగిద్దాం బంధువులారా దేవాలయ రక్షణే మన కర్తవ్యం వినిపిద్దాం ఈ హైందవ శంఖారావం దేవాలయ రక్షణే మన కర్తవ్యం వినిపిద్దాం ఈ హైందవ శంఖారావం కదలి రండి కదలి రండి కదలి రండి రాముని తల ఒక మూలకు కృష్ణుని శిల ఒక గుడిలో రాముని తల ఒక మూలకు కృష్ణుని శిల ఎటు చూసిన గుడి గుడిలో రాక్షస హేళ ఒక గుడిలో రాముని తల ఒక మూలకు కృష్ణుని శిల ఎటు చూసిన గుడి గుడిలో రాక్షస హేళ మైకంలో మైసమ్మను పొగరెక్కి పోచమ్మను మైకంలో మైసమ్మను నగరిన నీకులకి మనుసమేలా స్వయంభూలతో ఆటలు సరికాదన్నా ఇదే చివరి హెచ్చరిక వినుకోరన్నా స్వయంభూలతో ఆటలు సరికాదన్నా ఇదే చివరి హెచ్చరిక వినుకోరన్నా గుడి అంటే మా గుండె జయబడిది అధికారం ఆ గుడిలో మ్రోగిద్దాం శంఖారావం గుడి అంటే మా గుండె జయబడిది అధికారం ఆ గుడిలో మ్రోగిద్దాం శంఖారావం కదలి రండి కదలి రండి కదలి రండి మూడు అంశాల మీద ఈరోజు హిందూ సమాజం చర్చించాలి. ఒకటేమో లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, విడో జిహాద్. లవ్ జిహాద్ అంటే అమాయకమైనటువంటి హిందువుల యొక్క మహిళలు మా అక్క చెల్లెల మీద పేరు మార్చుకొని నేను హిందువు అని చెబుతూ లవ్లోకి దించుతూ అనేక పరిణామాలకు దృష్టిలో మనం అనేక విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అనేక సార్లు మహిళలను జాగృతం చేయడం కోసం దుర్గావాహిని పేరు మీద అవగాహన కల్పిస్తూ ఈ సమాజంలో మనం ఎట్లా ఉండాలి, వచ్చిన సమస్యని ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయం మీద మన శిక్షణ ఇస్తూ అనేక సార్లు హిందువులను కాపాడుకుంటూ మా చెల్ల అక్క చెల్లెలను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఒక పథకం ప్రకారం నిన్న నాసిక్లో జరిగినటువంటి TCS ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జరిగినటువంటి ఒక సంఘటన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కలవరపడుతున్నారు. కుటుంబాలు ఆశ్చర్యపోతున్నారు. మహిళలకు భద్రత లేదా అనే విషయాన్ని కూడా వాళ్ళు అంత దూరం వెళ్ళే స్థితి ఈరోజు వస్తూ ఉంది. అయితే అక్కడ ఈ మన భారతదేశంలో నుండి పోలీసులకు హ్యాట్సప్ చెప్పచ్చు. ఈ యొక్క కుట్రను బదనం చేసి దాని యొక్క ఇన్వెస్టిగేషన్లో దోషులు పట్టుకున్నా అంటే ఈరోజు పోలీసులకు హ్యాట్సప్ చెప్తున్నాం. అదేవిధంగా ఇలాంటి యొక్క సంఘటన దేశంలో అనేక ప్లేసుల్లో జరుగుతుందనే ఉద్దేశంతో ముందు పోలీసులకు హెచ్చరిక చేస్తూ సమాచారం ఇస్తూ వాళ్ళు కూడా ఇలాంటి యొక్క స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా ఇలాంటి లవ్ జిహాద్కి ఏ యొక్క మా అక్క చెల్లెలు కూడా దాని బారిన పడకుండా కాపాడేవాళ్ళనే ఒక ఉద్దేశంతోనే ఇది ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో 3 రోజుల కింద జరిగిన సంఘటన చెప్తాను. అంటే అందరూ మనకి ఇక్కడ జరగలేదని అనుకుంటుంటారేమో, ఈ నిన్న జరిగిన సంఘటన చెప్తాను. రాజమహేంద్రవరంలో ఒక బ్రాహ్మణ్ కులానికి సంబంధించినటువంటి ఒక మహిళను, ఒక అమ్మాయి చదువుకున్నటువంటి అమ్మాయిని ఎక్కడో పొదిలి గ్రామంలో ఉన్నటువంటి పొదిలి మండలంలో ఉన్నటువంటి ఒక ముస్లిం యువకుడు పేరు మార్చుకునే అమ్మాయిని ట్రాప్ చేసి ఒక 5 రోజుల్లో పెళ్లి జరుగుతుందనే టైంలో అమ్మాయిని పొదిలికి తీసుకొచ్చాడు.
ఇది లవ్ జిహాద్ అంటామా ఇంకేమన్నా అంటామా? ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచన చేయాల్సిందే. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం మాత్రమే ఈరోజు హిందూ సమాజంలో ఉన్నటువంటి మా అక్క చెల్లెలకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక వేరే ఉద్దేశం కాదు. అయినప్పటికీ రాబోయే రోజులలో ఈ యొక్క లవ్ జిహాద్ మీద పెద్ద ప్రోగ్రామ్స్ నిర్వహణ చేసి అవగాహన కల్పించే బాధ్యత ఈరోజు బజరంగ్ దళ్ దుర్గావాహిని తీసుకుంటుంది. ఇంకోటి ఇప్పుడు ల్యాండ్ జిహాద్ అనుకున్నాం. ల్యాండ్ జిహాద్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, అదందరికీ సమాజంలో తెలిసిన విషయమే. విడో జిహాద్ అంటున్నా, హిందూ మహిళలకు భర్త చనిపోయిన హిందూ మహిళలను గుర్తించి వాళ్ళను కూడా వలవేసే స్థితిలో ఈరోజు పేరు మార్చడం కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రను భగ్నం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర పోలీసుల మీద ఉంటుంది, ఈ రాష్ట్రంలో ఉండే అధికారుల మీద ఉంటుంది. ఇదన్నీ గమనించు రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఇలాంటి యొక్క సమస్యలు పునరావృతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ యొక్క నిరసన నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా విశ్వ హిందూ పరిషత్ దీన్ని ఉధృతం చేస్తుంది. ఎక్కువ మందికి అవగాహన కల్పించేటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు లలితా సరస్వతి. మనకందరికీ తెలుసు, నాసిక్లో టీసీఎస్ సంస్థలో జరిగినటువంటి లవ్ జిహాదీ. ఒక్కసారిగా ఈ విషయం తెలిసిన వెంటనే యావత్ భారతదేశం చాలా ఆశ్చర్యపోయింది. అంటే ఇంతవరకు మన లవ్ జిహాదీలు వేరే వేరే అంశాలలో మనం చూస్తూ ఉన్నాము, కానీ ఒక్కసారిగా కార్పొరేట్ సంస్థలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలిసిన వెంటనే యావత్ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తర్వాత హిందువులందరూ కూడా వీటిపైన నిరసన తెలియజేయడం అనేటువంటిది మొదలుపెట్టినాము. అందులో భాగంగానే నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్, తర్వాత బజరంగ దళ్, నంద్యాల జిల్లా మాతృశక్తి సంయోజక, మేమందరం కూడా ఇలాంటి వాటిపైన నిరసనలు వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మేము కాలేజీలలో కూడా చూస్తూ ఉన్నాము, అమ్మాయిలు ముఖ్యంగా హిందూ అమ్మాయిలు బాగా చదువుకోవడం, మంచి నాలెడ్జ్ తోటి మేము చూస్తూ ఉన్నామండి. ఇది మాత్రం వాస్తవమే, అందరూ ఒప్పుకోవాల్సిందే. హిందూ అమ్మాయిలు చాలా కష్టపడి చదువుకోవడము, ఆ తర్వాత ఉద్యోగాలలో వెళ్ళడము, అక్కడ వాళ్ళను వాళ్ళు నిరూపించుకున్న తర్వాతనే వివాహాలు చేసుకోవాలనేటువంటి ఒక గట్టి సంకల్పం మేము అమ్మాయిలలో చూస్తున్నాము. మరి అలాంటప్పుడు వాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మనము ఎంతగా ఆవేదన చెందుతాం, ఎంత బాధపడతాం. మన ఆడపిల్లలకి ఇలా జరిగిందని నిజంగా మేము చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. మన అమ్మాయిని మనం ఎలా కాపాడుకోవాలి? సరే, ఇట్లాంటివి జరిగినప్పుడు మనం చైతన్యం తెచ్చుకొని ఇలాంటివి జరగకుండా మనమంతా కూడా హిందువులంతా కూడా ఐక్యమత్యంగా ఉంటూ మన ఆడపిల్లను మనం కాపాడుకోవాలి. ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల ఇట్లా కనుక వెళ్ళిపోయిందంటే అంతటితో ఆ కుటుంబము హిందూ మతానికి అమ్మాయి అంటే ఒక జనరేషన్ కట్ అవుతుంది. ఇది మాత్రం తెలుసుకోవాలి. సో ఒక జనరేషన్ కట్ కావడం వల్ల మనం అనుకోవచ్చు, మనకందరికీ తెలుసు, స్వామి వివేకానంద ఒక భారతీయుడు క్రైస్తవ మతంగా మారిన, ఇస్లాం మతంగా మారిన నష్టం దేశానికి. సో మన హిందువులలో ఉన్నటువంటి ఒక గొప్ప సంకల్పం ఏమిటంటే మన హైందవ తత్వాన్ని, హైందవ మతాన్ని కాపాడుకోవడమే కాదు, భారతదేశాన్ని కూడా కాపాడుకోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం మనలో ఉంది. సంకుచిత విధి విధానాలు మనకు లేవు. ఆ కోణంలో చూసినప్పుడు ఇలాంటి లవ్ జిహాదీలు ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరము ఉంది. ఆడపిల్లల్లో చైతన్యం తీసుకురండి, తల్లిదండ్రులు అవగాహన కలిగించండి. ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే విశ్వ హిందూ పరిషత్ ఇలాంటి సంస్థలు మీకు అండగా ఉంటాయి. మీరు ధైర్యంగా బయటకు వచ్చి ఇలాంటి జరిగినాయని చెప్పినప్పుడు దానిపైన తగిన చర్య తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మా జోలికి వస్తే మాత్రము పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము. మన ఆడపిల్లను మనం కాపాడుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి దాడి కానీ ఇలాంటి సంఘటనలు ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న వాటిపైన మనము కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి. మనలో కూడా ఆ చైతన్యము రావాలి.
సో ఆ ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఈ లవ్ జిహాదీలు ఇలాంటివి కార్పొరేట్ సంస్థలలో జరిగితే మనం ఎట్లయితే ఉలిక్కి పడ్డామో ఈ సంఘటన నాసిక్లో బయటికి వచ్చింది, వేరే చోట కూడా జరుగుతూ ఉండొచ్చు, అవి ఇంకా బయటికి రాలేదు. కాబట్టి వీటన్నిటి పైన మనము అవగాహన చైతన్యం కలిగి ఉండి మన అమ్మాయిలను మన హిందూ ఆడబిడ్డలను ఎలా కాపాడుకోవాలి, దీనిపైన ఖచ్చితంగా మనమందరం కూడా ఐక్యమత్యంగా సమాజంలో పోరాడవలసినటువంటి అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. సో జై హింద్. నా పేరు లలితా సరస్వతి. నా నంద్యాల జిల్లా మాతృశక్తి సంయోజక. నేను అందరికీ జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ భజన ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమానికి పిలిచిన సందర్భం ఏమంటే, నా పేరు బుగ్గన చంద్రమౌళి రెడ్డి, నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్ష బాధ్యత. ఈ నెల 13వ తారీఖు మహారాష్ట్ర నాసిక్లోని భారతదేశంలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ TCSలో మన హిందూ ఆడపిల్లలపై బలవంతపు మత మార్పిడిలు, లైంగిక వేధింపులు, లవ్ జిహాద్ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరగడం మన సమాజం చూసింది. అక్కడ స్థానిక పోలీసులు కూడా గత కొన్ని రోజులుగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి వాటిని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం, 7 మందిని అరెస్టు చేయడం, వాటికి ముఖ్య కారకులైన ఒక మహిళ ఇంతవరకు దొరకకుండా పరారీలో ఉండడం, యాంటీసెప్టిక్ బెయిల్ అప్లై చేసుకోవడం, ఇవన్నీ మనం సమాజం చూస్తుంది. ఇంతవరకు సమాజంలో హిందూ ఆడపిల్లను ఈ లవ్ పేరిట ఈ ఎడారి మతాలకు చెందిన వాళ్ళు ఏ విధంగా టార్గెట్ చేశారనేది మనం ఇండివిజువల్గా చూసాం. కానీ ఈసారి ఇది వ్యవస్థీకృత రూపం దాల్చింది. ఆర్గనైజ్డ్ లవ్ జిహాద్గా పేరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రాబోయే కాలంలో ఇది హిందూ సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. మన ఇంట్లో మన పాప మంచి చదువుకొని ఎక్కడో ఉద్యోగం, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది అని మనం సంతోషిస్తున్నాము. ఏదైతే ఇక్కడ నాసిక్లో జరిగిన సంఘటన మన అక్కో, మన చెల్లో, మన కూతురో లేదు అని మనం సంతోషించే లోపలే మన బెంగళూరులో జరగవచ్చు, మన హైదరాబాద్లో జరగవచ్చు, మన కర్నూలులో జరగవచ్చు, నంద్యాల సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఏ కంపెనీలు కానీ జరగవచ్చు. కాబట్టి హిందూ సమాజం జాగ్రత్తగా ఉండాలి, వీటిపై అవగాహన పెంచుకోవాలి. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వీటి గురించి ఎన్నో చెప్తుంటారు, సమాజంలో లేనిపోని సృష్టిస్తుంటారు, లేనిపోని చెప్తుంటారని అపోహపడితే మనం మోసం చేసుకోవడం లాంటిదే. మన భారతదేశానికి సంబంధించిన ఒక ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ వాళ్ళ ఏదైతే మాల్లో ఉద్యోగం తీసుకునే పురుషులలో దాదాపు ఎక్కువ శాతం వారి మతానికి చెందిన వారు ఉంటే, వారి షాపింగ్ మాల్లో తీసుకునే అమ్మాయిలు 90% మన అమ్మాయిలు ఉంటున్నారు. అబ్బాయిలు వారి మతానికి చెందినవారు, అమ్మాయిలు మన మతానికి చెందినవారు. ఇది మన మత కోణంలో చూసే వాళ్ళు తప్పుపడుతున్నారు. కానీ జరిగేది ఏమంటే, రాబోయే కాలంలో వాటి విష ఫలితాలు మన సమాజం చూడబోతున్నాం. కాబట్టి తల్లిదండ్రులకు, ఆడబిడ్డలకు, అక్క చెల్లెళ్ళకి అందరికీ జాగ్రత్త. ప్రేమ పేరుతో మోసపోకండి. కుటుంబం చూపించాలని ఆప్యాయత కావచ్చు, లేకపోతే వారి తీయపి మాటలు విని మన పరువు, మర్యాద, శీలాలను పణం పెట్టుకొని మన హిందూ ఆడపిల్లల జీవితాన్ని విషతుల్యం చేసుకోవడం కానీ, లేకపోతే దుఃఖమయం చేసుకోవడం, వాటిని భరించలేని స్థాయిలో రకరకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటి పట్ల హిందూ సమాజం మేలుకోవాలి, గమనించాలి. రాబోయే కాలంలో ఇటువంటి జరగకుండా మన ఆడబిడ్డలను ధైర్యంగా ఉద్యోగాలకు పంపించవచ్చు. ఇటువంటి వాతావరణాన్ని రక్షణ కల్పించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ద్వారా విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా ద్వారా హిందూ సమాజానికి చేస్తున్న విన్నపం, మన ఆడపిల్లలను మనం కాపాడుకుందాం, మన ఇంటి గౌరవాన్ని మనం కాపాడుకుందాం. ఇన్నేళ్ళు కని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగాలు చేపించి ఆడపిల్లలను ఒక ప్రేమ పేరిట రాబోయే కాలంలో డెమోగ్రఫీ ద్వారా భారతదేశ స్వరూపాన్ని మార్చడానికి ఇది ఒక కారణంగా వాడుకుంటున్నారు. దయచేసి అందరూ గమనించగలరని మనవి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.